గురు వచ్చేసి ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం వ్యాన్ లైఫ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది గురువే కాబట్టి అందరికి నేర్పించిండు. నేర్పించిన వాళ్ళందరినీ గురువే అంటారు కదా. లింక్ అనేది బ్రాండ్ అట్లా మెయింటైన్ చేయాలనేటట్టుగా ఇది లింక్ ట్రావెలర్ అని పెట్టాను. అట్ ద సేమ్ టైం లింక్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్, అంతే కదా బ్రో. ఇక్కడ వచ్చేసి నా ఎలక్ట్రికల్ డివైస్, ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంటది ఈకో ఫ్లో. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి యూజ్డ్ క్లాత్స్ ప్లస్ రైస్ ఉంటది ఇక్కడ. సో ఇది అంటే మొత్తం ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో డిపెండెన్సీ బ్రో, మీరు డైరెక్ట్ 230కి పెట్టి పవర్ యూజ్ చేసుకున్నారు అనుకోండి 1 అవర్ లో ఛార్జ్ ఫుల్. 1 అవర్లోనే. ఇక్కడ అన్ని బుక్స్ ఉంటాయి నాది. ఓకే, లైబ్రరీ పెట్టినావు కదా ఇక్కడ కొంచెం బుక్స్ అంటే నాకు ఇష్టం బ్రో. అప్పుడు చదువుతా ఉంటా, ఒక్కరు ఉన్నప్పుడు ప్రశాంతంగా చదువుతూ ఉంటా. సో ఇక్కడ అన్ని భగవద్గీతలు అవి ఉంటాయి అనమాట. బ్రో మీరు కూడా నాది చిన్న సజెషన్ ఏమనుకోవద్దు, ఈ ఇన్స్టాగ్రామ్ లో కాకుండా యూట్యూబ్ లో కూడా కొంచెం ఫోకస్ పెట్టండి బ్రో. యూట్యూబ్ లో పెట్టడానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ మన తెలుగు ఆడియన్స్ కి డైవర్షన్ అంతా వేరే సైడ్ పోతుంది. నేను ఏమంటాను అంటే బ్రో, చిన్నది కంక్లూజన్ ఏంటంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హలో గాయస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాన్ లైఫ్ విత్ రవి. సో ప్రజెంట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాము. అనుకున్న ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్గా లదాఖ్ వెళ్దామని అనుకున్నాం కదా, లదాఖ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మీకు తెలుసు వార్ సిచ్యువేషన్ నడుస్తుంది. అండ్ లైక్ ఇక్కడ హిమాచల్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటే సడన్గా ఒక పర్సన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. తను కూడా ట్రావెలరే. సో నేను వ్యాన్ లైఫ్ చేసినాక కొన్ని మంత్స్కి కొందరు అయితే మన తెలంగాణ నుంచి వ్యాన్స్ తీసినారు అండ్ వ్యాన్స్ రెడీ చేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు ఆల్ ఇండియా. ఆల్రెడీ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసిన వేణుగోపాల్, ఇంకో పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ తన ఇన్స్టా ఐడి వచ్చేసి లింక్ ట్రావెలర్. ఆల్రెడీ వచ్చిండు, ఇక్కడనే కుల్లులో ఉన్నాడు. నేను కూడా ప్రజెంట్ కుల్లులో ఉన్నాను. నిన్న వచ్చిన ఒక ప్రోడక్ట్ వచ్చే ఉంది, దాన్ని రిసీవ్ చేసుకుందామని. సో ఇంకా పని కలుద్దామని వచ్చినుండే. అండ్ వ్యాన్ కూడా చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కూడా ఇప్పుడే వచ్చిన. సో వ్యాన్ చూద్దాం అండ్ పర్సన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. చలో, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అది మనకు ఇప్పుడు కలవడానికి వచ్చిన పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇక్కడ ఉంటాడు బేసిక్గా. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్ల. వర్షం పడుతుంది అండ్ రెడీ వ్యాన్ చూడడానికి. ఇదిగోండి. సో మనది వచ్చేసి వైట్ కలర్, ఇది వచ్చేసి యాష్ కలర్ అనుకోండి. ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు లింక్ ట్రావెలర్. ఇంకా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, క్యూఆర్ కోడ్స్ ఇంకేమున్నాయి. లింక్ ట్రావెలర్ ఎందుకు పెట్టినా అనేది నాకు ఇంతవరకు అర్థమైతే లేదు. పేరు అడుగుదాం. పైన చూసుకోవచ్చు ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ఇంకా లోపల ఎలా ఉందో నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు వచ్చా కదా, చూద్దాం. చల్లో కూర్చుండి పోవచ్చు వెనకాల. ఏ బ్రో, హలో బ్రో, ఇప్పుడు మీకు ఫస్ట్ ఒకటి చెప్తున్నాను. మిమ్మల్ని బ్రో అని పిలవద్దు అనుకుంటున్నాను. అయితే గురు అని పిలుద్దాం అనుకుంటున్నా ఫస్ట్. ఎందుకు? అది ఓకేనా నీకు? ఓకే, కానీ ఎందుకంటే గురు అని పిలిచేస్తున్నా ఇప్పుడే. సో ఫైనల్లీ మొత్తానికి ఓవరాల్ గా గురు వచ్చేసి ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం వ్యాన్ లైఫ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది గురువే కాబట్టి అందరికి నేర్పించిండు. నేర్పించిన వాళ్ళందరినీ గురువే అంటారు కదా. అంతే కదా. సో ఇప్పటి నుంచి నేను గురు అనేస్తా. ఎప్పుడు వచ్చినావు మనాలికి? బ్రో మొత్తానికి అయితే నేను 3 days అయింది ఇక్కడికి వచ్చి. 3 days అయింది. నిన్న అంటే మొన్న నైట్ వచ్చిండే. నిన్న ఇక్కడే మన ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. అంటే మనకు ఇంతకుముందు అరుణాచలంలో పరిచయం. ఇంతకుముందు చెప్పిన పైన ఉందని, అక్కడ ఉంది ఇల్లు. అదే అక్కడ ఇల్లు అది లాస్ట్ ది. సో అది అక్కడ పరిచయం అయిన అనమాట మనోడు. అందుకే అక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేసి ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడే ఉన్నాము మనం. ఇదే మనోడి వ్యాన్. బ్రో ఏమైనా పేరు పెట్టినా వ్యాన్ కి? ఏం పేరు బ్రో? పుష్పక్. పుష్పక్ విమానం. సూపర్. సో బయట ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లింక్ ట్రావెలర్ అని పేరు ఎందుకు పెట్టినావు? డెఫినెట్లీ లింక్ ట్రావెలర్ అనేది ఏంటంటే బ్రో, లింక్ అనేది నా కంపెనీ నేమ్ బ్రో. అవునా? లింక్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అని చెప్పేసి నాది సీసీటీవీ గూగుల్లో కూడా రికగ్నైజ్ ఉంటుంది. సో సీసీటీవీ ఇన్స్టలేషన్ సేల్స్ సర్వీస్ చేస్తున్నాయి అనమాట. లింక్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అని చెప్పేసి నా బ్రాండ్ అనమాట అది. సో లింక్ అనేది బ్రాండ్ అట్లా మెయింటైన్ చేయాలనేటట్టుగా ఇది లింక్ ట్రావెలర్ అని పెట్టాను. అట్ ద సేమ్ టైం లింక్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్, అంతే కదా బ్రో. మనము ట్రావెలింగ్ అనేది కమ్యూనికేషన్ కోసం చేస్తున్నాం. ఒక్కొక్కరు కొత్త వాళ్ళని కలవడానికి, కొత్త వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి. సో కమ్యూనికేషన్ చేసుకోవడానికి వెళ్ళడం కాబట్టి దానికి రిప్లికేబుల్ గా ఉంటది. అట్ ద సేమ్ టైం మనం డైలీ కొత్తగా నేర్చుకుంటాం కాబట్టి అన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి లింక్ ట్రావెలర్ అని పెట్టినాం. ఇక్కడ చూసుకోండి, కీప్ ఇట్ లైఫ్ సింపుల్ విత్ వ్యాన్ లైఫ్. ఇంకా వెనక స్టిక్కరింగ్ మనం క్యూఆర్స్. ఇంకా సైడ్ చూసుకుంటే సేమ్ కొన్ని కొండలు వేసిండు అండ్ వ్యాన్ ఉంది. సో వెనకాల చూపి స్టార్ట్. కమింగ్ సైడ్. ఇది నా సామ్రాజ్యం బ్రో. ఇది ఇట్లా ఉంటది బ్రో. అది మొత్తం చిమ్మ చీకటి. ఆన్ చేస్తాను, లైట్స్ ఆన్ చేస్తాను. లైట్స్ ఆన్ ఇప్పుడే కంటిన్యూ లైట్ ఆన్ చేస్తాను.
ఇది కూడా చూస్తారా బ్రో ఎట్లా ఉంటుంది ఎలక్ట్రికల్? చూద్దాం అన్ని చూద్దాం. లైట్స్ అని మొత్తం వేరే ఉంది కదా, మంచిగా చేసిండు నీట్ గా లైటింగ్. సో ఇవన్నీ నేనే ఫిట్టింగ్ చేశాను బ్రో ఇదంతా. అవును, ఓన్ గా నేనే. ఈ లైట్ ఆఫ్ చేయవా? ఈ లైట్ సైడ్ ఓకే ఆఫ్ చేయాలి అంటే ఉండండి. సో ఇది ఈ లైట్ ఏంటంటే బ్రో మనం నైట్ టైంలో ఎక్కడైనా బయట క్యాంపింగ్ చేస్తాం కదా, సో లాంగ్ డిస్టెన్స్ లో క్యాంపింగ్ చేసినప్పుడు వ్యాన్ పక్కనే ఉండి క్యాంపింగ్ లాంగ్ డిస్టెన్స్ లో వేసినప్పుడు లైటింగ్ కోసం ఇది వాడతాను అనమాట. ఓకే, లోపల వర్క్ చేసుకోవాలన్నా కూడా లోపలికి రొటేట్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే అక్కడ లోపల సైడ్ లోపల సైడ్, బయట సైడ్ అంటే బయట సైడ్ రొటేట్ చేసుకోవచ్చు. ఇది నేను లోపల వచ్చేసి నేను మొత్తం 6 లైట్స్ పెట్టాను. నేను ఫస్ట్ మన వేణుబ్రో వెహికల్ ని చూసాను బ్రో, ఆల్రెడీ రివ్యూ చేశాను ఫస్ట్. వేణుబ్రో మీ దగ్గరకు వచ్చి మీ వ్యాన్ ఎట్లయితే చూసాడో సేమ్ అట్ ద సేమ్ టైం వేణుబ్రో వెహికల్ కూడా నేను చూసాను అనమాట. వేణుబ్రో దాంట్లో చాలా ఎక్కువ లైట్, హెవీ లైట్లు ఉన్నాయి, అంత అవసరం లేదు. ఈ పాయింట్ నేను ఒకటి గమనించిన. సో తక్కువ పెట్టుకుందామని చెప్పేసి ఎక్కడైతే అవసరం ఉంటే అవి వాడుకుందాము. అట్ ద సేమ్ టైం మనకు వ్యాన్ నుంచి వచ్చినది కూడా ఉంటది కాబట్టి ప్రాబ్లం ఉండకుండా అది కూడా ఫిట్టింగ్ చేసేసిన అట్లనే సరిపోయింది. ఇది అనమాట. సో ఇంటీరియర్ లైటింగ్ అయితే ఇది. అండ్ ఇది వచ్చేసి నా బెడ్ కంప్లీట్ గా ఇక్కడే వర్క్ స్పేస్ ఇక్కడే ఉంటది, ఇంకా ఇక్కడనే చేసుకుంటా వర్క్. అండ్ అక్కడ స్టోరేజ్ ఉంటది, ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ కిచెన్ ఫస్ట్. సో మనం వర్క్ చేసుకునేటప్పుడు కంపల్సరీ వ్యాన్ లైఫ్ లో ఒక బ్యాడ్ థింగ్ ఏమైతుంది అంటే ప్రతిసారి సామాన్లు అటు ఇటు మూవ్ చేసుకోవడం మాత్రం ఒక హెడేక్ ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ బెడ్ ని ఇట్లా తీసి పెట్టాలి ఇప్పుడు. ఓకే, ఇట్లా పుష్ అవుతుంది. ఆ తర్వాత ఇది ఓపెన్ చేసేస్తాం డైరెక్ట్. ఇంకా ఓపెన్ చేసి పెట్టేస్తే అయిపోతుంది టోటల్. ఇంకా సో సామాన్లు చూసుకోండి. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది డ్రాగ్ అవుతుంది బయటికి. సో మనకి ఇక్కడ స్పేస్ ఫ్రీ అయిపోతుంది. వంట చేసేటప్పుడు కిచెన్ యూటెన్సిల్ యూజ్ చేసుకున్నప్పుడు స్పేస్ ఫ్రీ అవుతుంది. బౌల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి క్లియర్ గా. ఇవన్నీ స్పైసీస్. బర్నర్స్ యాస్టిస్ గా 2 బర్నర్ స్టవ్ పెట్టాను నేను, సేమ్ మీ దానిలాగానే. అండ్ ఇక్కడ మొత్తం కూరగాయలు అన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను, గ్రాసరీస్ అన్నిటి. కంఫర్టబుల్ ఉంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు నాకు ఇప్పటి వరకు అయితే. అంత నీట్ గా పెట్టేసుకుంటాను. ఇక్కడ స్పైసెస్, ఇక్కడ బౌల్స్, ఇక్కడ నా కిచెన్ సామాన్లు ఉంటాయి కదా, లైక్ ఉప్మాస్ గానీ స్పేర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్టెన్స్ అన్నమాట. సో నేను జుగాడ్ చేసిన దీనికి జస్ట్ వైర్ కట్టేసి జుగాడ్ తోని, అంటే నార్మల్ వైర్ కాదు ఇది, సిలికాన్ వైర్, అంటే పైన ఫైబర్ ప్లాస్టిక్ ఉంటది కదా, ఈజీగా మూవ్ అయ్యేటట్టు చేస్తాను అనమాట. సో ఇక్కడ కర్టెన్స్ లాగా మనకు కంపల్సరీ ప్రైవసీ ఇంపార్టెంట్. అవును. సో కంప్లీట్ గా ఇవి కర్టెన్స్ ఎప్పటికైనా క్లోజ్ చేసి పడుకుంటారు నైట్ టైం లో. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి ఇట్లా పెద్దగా ఉంటది. ఓకే, ఫ్రంట్ కూడా పెట్టిన లోపల మొత్తం కంప్లీట్ ప్యాక్. ఇంకా బయట నుంచి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ విజిబిలిటీకి. అదే అదే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్పాట్ ఉన్నది. కొన్ని బుక్స్ అవి చదువుతా ఉంటాయి ఇప్పుడు మ్యాక్సిమం నేను, అందుకోసం ఇవి ఇట్లా పెట్టేసుకుంటా. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ స్లాట్ వచ్చేసి ఇదే అన్నమాట. సో నా మొత్తం నా ఇల్లు మొత్తానికి మెయింటెనెన్స్ ఇదే అనమాట, మెయిన్ పార్ట్ ఇది ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నా ఎలక్ట్రికల్ డివైస్, ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంటది ఈకో ఫ్లో. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి యూజ్డ్ క్లాత్స్ ప్లస్ రైస్ ఉంటది ఇక్కడ, రైస్ ని ఇవే వాడుకుంటాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్లాత్స్, రెగ్యులర్ క్లాత్స్, ఫ్రెష్ క్లాత్స్. ఇది వచ్చేసి 5 kg HP. ఇది ఓకే గానీ గ్యాస్ సిలిండర్ పడుకోబెట్టద్దు, ఇట్లా వంట చేసేటప్పుడు నిలబెట్టేస్తాను. అవునా, అయితే ఓకే డన్. వంట చేసేటప్పుడు నిలబెట్టేసి మళ్ళీ ఇట్లా సైడ్ లో పెట్టేసుకొని వంట చేసేసుకుంటారు. ఓకే. సో ఈ కప్ లో ఏంటంటే చాలా అంటే చాలా కన్వీనియంట్ ఇన్వర్టర్ ఇది. సో ఇదేంటంటే మనము దీన్ని కంప్లీట్ గా లిఫ్ట్ చేయొచ్చు ఇట్లా బయటికి. ఇంతే టోటల్ ఇన్వర్టర్ ఇది. ఇంకా పైన సోలార్, కింద ఇన్వర్టర్. దీనికి డైరెక్ట్ సోలార్ కి వచ్చేసి కనెక్టివిటీ వచ్చేస్తుంది, సోలార్ ఛార్జింగ్. ఓకే, సోలార్ తో చార్జ్ చేయొచ్చు ఇక్కడ. అట్ ద సేమ్ టైం పవర్ తో చార్జ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇన్వర్టర్ తో మన 100 వాట్ అడాప్టర్ ఉంటే, మొబైల్ అడాప్టర్ కానీ ల్యాప్టాప్ అడాప్టర్ ఉంటది కదా, అవును. సో అడాప్టర్ తోటి కూడా చార్జ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లైటర్ పెట్టేసుకొని, లైటర్ యూజ్ చేసుకొని కార్ ఇంజన్ తోటి కూడా చార్జ్ చేసుకోవచ్చు. కార్ ఇంజన్ నడుస్తుంటే చాలా వేస్ ఉన్నాయి కదా. సో దాని మొత్తానికి 4 ways లో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత పడ్డది బ్రో ప్రైస్ ఇది? సో ఇది నాకు ఓవరాల్ గా ఆన్లైన్ లో ఇప్పుడు నేను చూసినప్పుడు 48,000 సంథింగ్ ఎత్తనా. మా తమ్ముడు ఆఫర్ లేదో ఉన్నదంట, ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకున్నాడు. సో ఇది అంటే మొత్తం చార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో డిపెండెన్సీ బ్రో, మీరు డైరెక్ట్ 230కి పెట్టి పవర్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, 1 hour లో చార్జ్. 1 hour లోనే. ఆ 1 hour ని మనం ఎంతసేపు వాడచ్చు? 1 hour ని మనం లోడ్ ని బట్టి ఉంటుంది. నార్మల్ గా ఫోన్స్ చార్జింగ్ అయితే ల్యాప్టాప్ 4 ఫోన్లు, నేను 2 ఫోన్లు 2 ల్యాప్టాప్, ఒక ఆఫీస్ ల్యాప్టాప్, నా పర్సనల్ ల్యాప్టాప్.
2 ల్యాప్టాప్లు 2 ఫోన్లు లోడ్ వేసిన తర్వాత కూడా నాకు ఈవినింగ్ వరకు ఈజీగా వన్ డే నడుస్తుందా ఈజీగా వన్ డే నడుస్తుంది ఈవినింగ్ వరకు. సో అట్లా అనమాట. మనకి సోలార్ నుంచి అయితేనేమో 2 hours పడుతుంది ఛార్జింగ్. 2 hours పడుతుంది. 2 hours. కార్ ఇంజిన్ నుంచి అయితేనేమో 4 hours పడుతుంది. 4 hours పడుతుంది. అడాప్టర్ నుంచి అయితేనేమో 1.5 hour 2 hours లో ఫుల్ అయిపోతుంది. సో డిపెండ్స్ ఆన్ లోడ్ మీరు ఎట్లా ఇస్తున్నారు అనే దాన్ని బట్టి. ఇది వచ్చేసి నా థర్డ్ డిస్క్ అనమాట. సో ఫస్ట్ డిస్క్ వచ్చేసి కిచెన్ అయిపోయింది, సెకండ్ డిస్క్ వచ్చేసి నా స్టోరేజ్ అయిపోయింది, థర్డ్ డిస్క్ వచ్చేసి నా స్పేస్ యూటెన్షియల్స్ అనమాట ఇక్కడ. ఓకే. ఇదేంటంటే నా ప్లస్ నా స్టోరేజ్ ప్లస్ నా క్యాంపింగ్ చైర్ కూడా. వావ్. ఎక్కడైనా మనం కూర్చోవాలనుకున్నా ఏం చేయాలన్నా ఇట్లా కూర్చొని చేసేసుకుంటాను అనమాట. బాగుంది బ్రో ఇది. సో ఇది క్యాంపింగ్ చైర్ కూడా అనమాట. అట్ ద సేమ్ టైం ఇది నా ఎంట్రన్స్, నా ఇంటి ఎంట్రన్స్ ఇది. సో ఇట్లా వచ్చేసి లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నా ఆఫీస్ ల్యాప్టాప్ ఇది. ఓకే. అండ్ ఇది వచ్చేసి నా ఇన్స్టా 360 ప్లస్ కొన్ని మ్యూజికల్ యూటెన్షియల్స్ అవి ఉంటాయి నా దగ్గర. ఓకే. కొంచెం మ్యూజిక్ మీద కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకుంటా ఉంటా. సో ఈ స్టోరేజ్ కోసం ఇది వాడతాను. ఆల్రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అంబ్రెల్లా ఉంటుంది, క్యాంపింగ్ టెంట్ ఉంటుంది, ఒకటేమో జూలా ఉంటుంది. ఓ జూలా కూడా ఇక్కడ మంచి చెట్లు ఉంటాయి అంటే అక్కడ వేసేసుకొని జూలా వేసేసుకుంటా. సూపర్. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడికి వస్తుందంటే ఇక్కడ అన్ని బుక్స్ ఉంటాయి నాది. ఓకే. లైబ్రరీ పెట్టినావు కదా ఇక్కడ కొంచెం బుక్స్ అంటే నాకు ఇష్టం బ్రో. అప్పుడు చదువుతా ఉంటా, ఒక్కరున్నప్పుడు ప్రశాంతంగా చదువుతూ ఉంటా. సో ఇక్కడ అన్ని భగవద్గీతలు అవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ నా బుక్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోకస్ లైట్స్. ఓ లైక్ అంటే ఇవి ఉంటాయి కదా ఎల్ఈడి కలర్ లైట్, బ్యాక్గ్రౌండ్ లైట్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ లైట్స్ అవి ఇవి కొన్ని ఉంటాయి అనమాట, మైక్ సెటప్లు అవన్నీ. ఇది వచ్చేసి నా మెడికల్ కిట్. సో ఇందులో వచ్చేసి నా మెడికల్ కిట్ సంబంధించిన అంటే హెల్త్ సంబంధించిన ఏమైనా ఎమర్జెన్సీ ఉంటాయి కదా, సో మెడికల్ కిట్స్ అన్ని ఇంట్లో వాడతాను. సూపర్. సో అదనమాట ఇది మెడికల్ కిట్. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే బ్రో పైన సీలింగ్ చేస్తాను నేను WPVC ఇది. సో ఇది చేసిన తర్వాత ఈ సైడ్ లో ఎట్లా కవర్ చేయాలో నాకు అర్థం కాలేదు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అనుకుంటున్నాను. సో అందుకే ఇదే WPVC ఏం చేస్తానంటే హీట్ గన్ తోటి హీట్ చేసేసి బెండ్ చేసేసి స్టోరేజ్ కి వాడుకుంటట్టు ఉంటది. ప్లస్ ఇది కూడా కవర్ గా అవుతుంది, మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏం మిస్టేక్ కాకుండా అంటే బ్యాక్గ్రౌండ్ లో గలీజ్ కనిపించకుండా ఉంటది అన్నట్టుగా ఇది ఫిట్ చేసేస్తాను. ఇక్కడ 2 మెటల్ రాడ్లు వేసేసి ఇటు సపోర్టింగ్ రాడ్లు వేసేసి ఫిట్ చేసేస్తాను. సూపర్. సో దీంట్లో స్టోరేజ్ వాడుకుంటాను. అది లేదంటే కర్టెన్స్ గాలికి పోకుండా ఇట్లా కర్టెన్స్ ని కూడా దీని లోపల పెట్టేసుకొని వాడుకుంటా. బాగుంది ఇది ఐడియా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు స్టోరేజ్ వస్తుంది. సో ఇందులో నా చార్జర్స్, అడాప్టర్స్, వైర్స్, కనెక్టర్స్ మనకు తెలుసుగా గురు ఏముంటాయి అన్ని పెద్ద పెద్ద సామాన్లే ఉంటాయి, వైర్లే ఉంటాయి, చిన్న చిన్న వైర్లు అవన్నీ ఉంటాయి కదా. సో లెన్సులు, కెమెరా లెన్సులు, బ్యాటరీలు అవన్నీ ఇట్లా ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నా మార్కర్ది. ఓపెన్ చేయండి. సో ఫ్రంట్ సీట్ కి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇంకా ఫ్రంట్ సీట్ ప్యాక్ చేయలేను అయితే ఇదంతా ఓపెన్ పెట్టేస్తాను బ్రో, కంఫర్ట్ ఉండేటట్టు చూసుకున్నాను నేను. అచ్చా ఆల్రైట్. ఇది ఒక్కసారి తీసేద్దాం. ఫ్రంట్ సీట్ కి వచ్చేస్తే సో ఇది నా ఫ్రంట్ సీట్ మొత్తం. యా. సో నేను ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ అవుతాను అప్పుడప్పుడు. యా బ్రో. సో ఇది నా ఫ్రంట్ సీట్ అనమాట. నా ఫ్రంట్ సీట్ లో వచ్చేసి చూసుకుంటే ఇక్కడ మార్కర్స్, పెన్నులు, స్కెచ్లు ఉంటాయి అనమాట. కొంచెం అప్పుడప్పుడు ఆర్టిస్ట్ బ్రో డ్రాయింగ్ కూడా వేసుకుంటా అప్పుడప్పుడు, టైం పాస్ కానప్పుడు కూర్చొని అప్పుడప్పుడు ఎప్పుడన్నా. సో అట్లా వేసుకుంటా అనమాట. సో మీకు ఒక్క పార్ట్ మిస్ అయింది ఇంకా, అదేందో ఆ పార్ట్ ఏంటంటే ఇక్కడ అనమాట. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. అవునవును. సో నేను ఎక్కడెక్కడ విజిట్ చేశానో అక్కడక్కడ మొత్తం కొన్ని దగ్గరలో దొరకలేదు, కొన్ని దగ్గరలో దొరికిన వరకు అయితే నేను మాక్సిమం తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ నేను రాకెట్ లాంచర్ పోయిండే ఇస్రోకి, అక్కడ రామేశ్వరము, తర్వాత తిరువనంతపురము, తర్వాత త్రిపురపు వాటర్ ఫాల్స్, రామేశ్వరము, కేరళ, మున్నారు, కొచ్చి, మన ఇక్కడ కూడా పోయింది అనమాట. ఇవి మన ఫెస్టివల్ అవుతుంది కదా ఇది. అవును. సో ఫెస్టివల్ కూడా విజిట్ చేసిన కేరళలో, తయ్యం ఫెస్టివల్. సో అక్కడ విజిట్ చేసిన. అక్కడికి వెళ్ళినప్పుడు తర్వాత ఇండియా గేట్, మొన్న రీసెంట్గా వెళ్ళినా కదా, ఇండియా గేటు, పంజాబ్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్, ముంబై, గోవా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో ఇవన్నీ కంప్లీట్ గా ఎక్కడెక్కడ పోయినా అవన్నీ అక్కడ స్టిక్కరింగ్ చేసి పెట్టేసాను అనమాట, మ్యాగ్నెట్స్. నైస్ బ్రో. సో టోటల్ ఇది నా వ్యాన్ అయితే. అదే సంగతి మోనోడి వ్యాను చాలా బాగుంది. అంటే లైక్ రిచ్గా కాకపోయినా నా అంటే కొంచెం పర్ఫెక్ట్ రిచ్గా నేను ఒప్పుకుంటా, కానీ ఇది సింపుల్ అనమాట. బడ్జెట్ ట్రావెలింగ్ అంటే బడ్జెట్ ట్రావెలింగ్. సో ఇప్పుడు చెప్తాను ఓవరాల్గా ఎంత అయింది అనేది. సో అదనమాట మొత్తం ఓవరాల్గా చూసారు కదా నా వ్యాన్ మొత్తం కంప్లీట్గా అయితే.
మాక్సిమం కంఫర్ట్స్ మనకు కావాల్సినంత వరకే చూసుకున్నాను అనమాట. అంతకన్నా హెవీగా కంఫర్ట్స్కి అయితే పోతే మనకు బడ్జెట్ ఎక్కువైపోతుంది కాబట్టి అన్నిటికీ డ్రాప్ అయిపోయాను అనమాట. సో బ్రో అయితే అన్ని కంప్లీట్గా ప్రతిదీ ఎక్విప్డ్, ఇన్స్టాలేషన్ కానీ లేక ప్రాపర్ కుషన్స్ కానీ లేకపోతే సైడ్ డోర్స్ కానీ నావైతే ఇవన్నీ ఓపెనే ఉంటాయి. బ్రో అయితే అన్ని ప్రాపర్గా ఉంటాయి అనమాట. సో అదనమాట టోటల్ ఓవరాల్గా. సో ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే నేను వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇందులో వ్యాన్కి అయితే. ఈ ఇంటీరియర్ మొత్తం టోటల్ చూసుకుంటే నాకు దగ్గర ఒక అప్రాక్సిమేట్గా అయితే సరిపోతుంది ఒక 4,50,000 లోపలనే అయిపోయింది మొత్తం. ఏంటిది ఇంటి మొత్తం వ్యాన్ డౌన్ పేమెంట్ కిట్ 1,50,000. వ్యాన్ వదిలేసే వ్యాన్ కాకుండానే వ్యాన్ కాకుండా అది 2.5 2.8 వరకు వచ్చినట్టుంది మొత్తం A to Z మొత్తం. అంటే ఇంక్లూడ్ ఇన్వర్టర్, సోలార్ ప్యానెల్ ప్లస్ టాప్ సీలింగ్, కుషన్స్, బెడ్ ప్లస్ స్టవ్, బర్నర్స్ ఇవన్నీ టోటల్ ఇంటీరియర్ ఏదైతే ఉందో అన్నింటి మొత్తం ఓవరాల్గా 2.4 2.8 వరకు అయింది అంతే. నాది వచ్చేసి మీకు తెలుసుగా 3.5 లాక్ అయింది అని A to Z కలుపుకొని. సోలార్ తోటి కలుపుకోనా ఎంత అయింది? 3.5 లాక్. 3.5 లాక్. అవునా? అదేంటి బ్రో అట్లా? ఎందుకు ఎక్కువనా తక్కువనా? చాలా తక్కువ అనిపిస్తుంది. అదే ఎంత అయిందంటే మీకు ఇంకా ఎక్కువ కావాలి కదా. అంతే ఇంకా మనం అన్నీ ఇంకా నేను కూడా జాగ్రత్తగా చూసుకునే చేసిన. వేణుది కూడా అంతే కదా, వేస్ట్ కాకుండా. వేణుది ఎంత అన్నాడు? వేణుది అంతే అన్నాడు 3-4 అన్నారు. 4 వరకు. వేణుది కూడా 3.5 అయింది. 3.5-4 వరకు అయింది అన్నారు ఆయన కూడా. అంతే బ్రో మీరు కూడా నాది చిన్న సజెషన్ ఏమనుకోవద్దు, ఈ ఇన్స్టాగ్రామ్ లో కాకుండా యూట్యూబ్ లో కూడా కొంచెం ఫోకస్ పెట్టండి బ్రో. యూట్యూబ్ లో పెట్టడానికి నాకు ప్రాబ్లం లేదు కానీ మన తెలుగు ఆడియన్స్ కి డైవర్షన్ అంతా వేరే సైడ్ పోతుంది. నేను ఏమంటాను అంటే బ్రో, చిన్నది కన్క్లూజన్ ఏంటంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మీకు తెలుస్తలేదు అంతే, ఎందుకంటే మీరు చూడరు అనుకుంటున్నారు కానీ మీరైతే చేసి పెట్టేసేయండి. కొంతమందికి వాళ్ళు చూడండి చూడకపోండి, కాకపోతే కొంతమంది ఇన్స్పైర్ చేస్తారు కదా, ఇంకా కొంచెం వాళ్ళ నుంచి ఇంకా కొంచెం ఇన్స్పైర్ అవుతారు. సో బేసిక్ ఏంటంటే నాకు యూట్యూబ్ లో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే, బట్ నాకు ఈ వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేసినాక అంత పెద్దగా సపోర్ట్ రాలేదు, వ్యూస్ రాలేదు. అదే నేను ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ పెడితే ఈరోజు పెడితే రేపు పొద్దున కల్లా అది 2-3 lakhs పోతుంది, ఇంకో మిలియన్స్ లాగా వెళ్ళిపోతుంది. మీకు తెలుసు హైయెస్ట్ వ్యూస్ 20-30 million దాకా పోయినండి. సో అదే సపోర్ట్ నాకు యూట్యూబ్ లో వస్తే ఖచ్చితంగా వీడియోస్ పెడుతుంది, దానికి ప్రాబ్లమే లేదు నాకు. అట్లా ఇప్పుడు ఇంత హోల్ డే కష్టపడి వీడియో పెట్టి గదే 5,000 వ్యూస్ వస్తే కష్టపడి వర్క్ చేసినాక కూడా అదే టైం నేను ఏదైనా మంచి రీల్స్ చేసుకొని వర్క్ చేసుకొని నేచర్ లో టైం స్పెండ్ చేయొచ్చు అన్న థాట్ కి వెళ్ళిపోయినా. సపోర్ట్ మంచిగా వస్తే కంటెంట్ కూడా ఎగ్దమ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. సో మనదైతే అట్లా కాదు, ఏంటంటే నేనైతే ఖాళీ 1 year కోసం కాబట్టి ఏదో ఇట్లా నా మెమరీస్ కోసం బ్రో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటున్నా అంతే. ఏదో యూట్యూబ్ నుంచి రెవెన్యూ చేసుకుందాం అన్నట్టు కూడా ఏం థాట్ లేదు. చూద్దాం ఏమైతుందో ఇంకా. అంతే మరి, చలో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.